చిన్నశంకరంపేట మండలం సురారం గ్రామంలో గత 3 రోజులుగా వైద్య శిబిరం కొనసాగిస్తున్నారు. మలేరియా మల్టీజోన్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని పరిశీలించి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పలు ఇళ్లలో నిల్వ ఉన్న నీటిలో ఉన్నటువంటి దోమలను పట్టుకొని దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శి నాంపల్లి దోమల నివారణ కోసం దోమల మందు పిచికారీతో పాటు గ్రామంలోని ప్రతి గల్లీలో ఫాగింగ్ చేయించారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని తొలగింపచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని, గ్రామంలో ఎక్కడా కూడా డెంగ్యూ దోమలు లేవని, ఎవరూ కూడా భయపడవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3600 రకాల దోమలు ఉంటాయని, వాటిలో 5 రకాల దోమలతో వివిధ రకాల వ్యాధులు వ్యాప్తిస్తాయని ఆయన తెలిపారు. రకాల దోమలతో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా, టైఫాయిడ్, మెదడువాపు వంటి రోగాలు వస్తాయని, ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీజోన్ మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య, జిల్లా మలేరియా అధికారి విజయేందర్ లివింగ్స్టోన్, మండల వైద్యాధికారి సాయి సింధు, పంచాయతీ కార్యదర్శులు నాంపల్లి MLHP డాక్టర్ హృదయ్, నందిని, మెదక్ సబ్ యూనిట్ ఆఫీసర్ రమేష్, MPHO అజయ్ కుమార్, CHO యాదగిరిరావు, శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్లు మురళి, నర్సింలు, ANMలు బాలనర్సమ్మ, మంజుల, స్వప్న, మాధవి, రజిత తదితరులు పాల్గొన్నారు. సునీల్ కుమార్, జోనల్ మలేరియా ఆఫీసర్. ఇక్కడ మాకు ఈ వార్తలు రావడం వలన మేము ఇక్కడికి వచ్చాము. ఎన్నికలు చనిపోయిందని ఇక్కడ వచ్చాము. పేపర్లు రావడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా ఈ కేసు ఏంటిదంటే ఇక్కడ బిలాంగ్స్ టు ఈ కేసు కాదు. ఎక్కడంటే ఇక్కడ ఆయన శ్రీ చైతన్య చదువుతుండు. అక్కడ చదివి అక్కడనే ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ ఎక్స్పైర్ అయినాక ఇక్కడ తీసుకొచ్చారు. అసలు ఏంటిది ఈ కేసు ఎక్కడిది అనేది తెలుసుకోవడం వల్ల మేము అక్కడనే ఎక్స్పైర్ అయ్యాడు కాబట్టి అక్కడికి సంబంధించింది. కానీ బిలాంగ్స్ టు ఇక్కడ విలేజ్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ కేసు అని ఇక్కడ రిపోర్ట్ అయిందని అంటున్నారు. కాబట్టి అదేంటిదంటే మేము ఇక్కడ వెరిఫికేషన్ చేశాము. ఏడీసీ లార్వా ఉన్నదాన్ని చూసాము. ఏడీసీ లార్వా లేదు, ఎక్కడో ఒక జాల ఉన్నది, ఒక 2-3 ఇళ్ళలో దొరికింది. అదేవిధంగా మస్కిటోస్ కూడా ఎన్నో ఒక 3-4 వెక్టర్స్ దొరికాయి. దాంతో ఏం వైరస్ ఉన్న వెక్టర్స్ కావు. తర్వాత ఇక్కడ చూసినట్టుంటే ఇక్కడ అంతా ఏం చికెన్ గునే కానీ, తర్వాత డెంగీ కానీ, తర్వాత ఫీవర్స్ కానీ, వీళ్ళు 3 రోజుల నుంచి ఇక్కడ క్యాంప్ పెడుతున్నారు. DMNHO మెదక్ డిస్ట్రిక్ట్ DMNHO ఆధ్వర్యంలో ఇక్కడ 3 రోజుల నుంచి వాళ్ళు ఆశా వర్కర్స్, ANMs, తర్వాత సూపర్వైజర్స్, డాక్టర్స్ ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తారు. అన్ని డిసీజ్కు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. దాంతో పాటు ఫీవర్స్ కూడా ఒక 11 డిటెక్ట్ అయిన ఫీవర్స్, అవి శాంపుల్ కూడా తెలంగాణకు పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చినా కానీ అక్కడ మలేరియా కానీ, డెంగీ కానీ, తర్వాత చికెన్ గున్యా అని రిపోర్ట్ కాలేదు. ఇక్కడ అన్ని హౌస్ టు హౌస్ సెర్చ్ చేశారు. హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే చేస్తారు. తర్వాత యాంటీలార్వల్ ఆపరేషన్ చేస్తారు. తర్వాత పైత్రన్ స్ప్రే, అడల్ట్ మస్కిటో చంపడానికి పైత్రన్ స్ప్రే చేశారు. తర్వాత మోలరపంటి, తర్వాత టెమోపా స్ప్రే చేశారు. ఎక్కడ మేము కూడా ఈరోజు వచ్చి మేము ఇంటింటికి తిరిగి ఒక 25 హౌజెస్ తిరిగినా కానీ మాకు ఇక్కడ మస్కిటోస్ క్యాచ్ చేశాము. ఏడీస్ మధ్యకు ఒక 3 మస్కిటోస్ దొరికాయి. తర్వాత మిగతా అన్ని ఆర్మీ జెడిస్, తర్వాత కొన్ని మలేరియా దొరికినాయి. దాంతో ఏం వైరస్ ఉన్న మస్కిటోస్ కావు. ఇంకోటి ఏంటంటే లార్వా కూడా అక్కడక్కడ దొరికింది కానీ పెద్ద చెప్పుకోదగ్గటువంటి లార్వా దొరకలేదు. అవి కూడా అక్కడ వాళ్ళు కూడా డిస్ట్రాయ్ చేశారు. నీటిలో ఉన్నటువంటి లార్వను తీసేశారు. తర్వాత ఇండ్లల్లో ప్రతి ఇంట్లో ఒక 50 ఇండ్లకు పైత్రన్ స్ప్రే చేశారు. తర్వాత వీటితోటి ఇక్కడ ఏం ఎఫెక్ట్ లేదు. తర్వాత అంతా విలేజ్ అంతా ఫీవర్ తోటి కానీ, తర్వాత చికెన్ డెంగీ తోటి ఏమి ఇక్కడ ఎఫెక్ట్ ఏరియానే కాదు. తర్వాత ఇక్కడ మన వాళ్ళు DMNHO ఆధ్వర్యంలో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి రిపోర్ట్ కూడా మేము చేసినటువంటి అడల్ట్ మస్కిటోస్, ఆర్బెక్ మస్కిటో కూడా మేము పంపించి దీన్ని డెన్సిటీస్ చేస్తాం. మస్కిటో డెన్సిటీ ఎంత ఉన్నది, లార్వా డెన్సిటీ ఎంత ఉన్నది, దాంట్లో ఉన్నటువంటి చూసి మేము రిపోర్ట్ పంపిస్తాము. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఆ కేసు మాత్రం ఇక్కడిది కాదు, ఇక్కడ కేసు అని డిక్లేర్ చేసి కాబట్టి ఇక్కడ అది కూడా డెంగీ కాదు. అంటే IgM పాజిటివ్ ఉండాలి. తర్వాత NS1 చేశారు, ర్యాపిడ్ టెస్ట్ చేశారు, కిట్ మెథడ్ చేశారు. అది ప్రైవేట్ హాస్పిటల్ చేశారు. మేమేంటిదంటే ఇక్కడ తెలంగాణకు కానీ, IPM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ప్రివెంటివ్ మెడిసిన్ దాంట్లో కానీ, తర్వాత ఫీవర్ హాస్పిటల్ కానీ చేస్తారు. అక్కడ
ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే ఆర్డీ కిట్స్ తోటి చేసి ఇక్కడ చేసే ఐజిఎం ప్లేట్లెస్ కౌంట్ ఎంత ఉన్నది 50,000 ఉన్నది. 50,000 డెత్ గారు డెత్లో ఏంటిదంటే 90% డెత్ గారు 99% డెత్ గారు. ఏంటంటే ఎవరో ఒకరికి మన షాక్ సిండ్రోమ్ డెంగీ షాక్ సిండ్రోమ్ వెళ్తేనే ఒక 15,000 ప్లేట్లెస్ ఉంటేనే అప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అయి తర్వాత ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ తర్వాత ఆర్గానిక్ ఫెయిల్యూర్ కానీ అట్లా అవి కూడా చనిపోతారు. కానీ ఇది డెంగీ కేసు